కాంగ్రెస్ పార్టీ షేక్పేట్ డివిజన్లో లీడ్ కనిపించింది. సో మొత్తంగా 1000 సుమారుగా 1100 ఓట్లతో షేక్పేట్ ఓవరాల్ డివిజన్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడ్ కనిపిస్తోంది. సో కాంగ్రెస్ పార్టీకి షేక్పేట్ రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 9691 ఓట్లు షేక్పేట్ రెండో రౌండ్లో వచ్చాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 8609 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి, 1082 ఓట్లు కాంగ్రెస్ పార్టీ లీడ్లో కొనసాగుతోంది. సో కరెంట్ సినారియో ఇది. మా ప్రతినిధి సచిన్ కూడా సిద్ధంగా ఉన్నారు. సచిన్, సో కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? 1082 ఓట్లతో రెండో రౌండ్ లో కూడా కాంగ్రెస్ లీడ్కి వచ్చేసింది. మొదటి రౌండ్ లో 62 పోస్టల్ బ్యాలెట్ లో లీడ్ అయింది. ఫస్ట్ రౌండ్ లో లీడ్కి వచ్చింది. సెకండ్ రౌండ్ లో లీడ్ కనిపించింది. ఎక్కడ చూసిన లీడ్ కంటిన్యూ అవుతోంది. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య చాలా హోరాహోరీ పోర్ మధ్యలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. హై వోల్టేజ్ ప్యాక్డ్ అనే చెప్పుకోవాలి. ఇక్కడ యూసఫ్ గూడ మెట్రో స్టేషన్ మరి ముఖ్యంగా స్టేడియంలో హై వోల్టేజ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనోజ్ మార్నింగ్ నుంచి ఆ లీడ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో హార్డ్లీ ఒక 3 లేకపోతే 6 ఈ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ అనేది చూసాం. ఆ తర్వాత పెరుగుతూ వస్తుంది. లీడ్ గురించి మాట్లాడుకునే దగ్గర నుంచి ఇప్పుడు లీడ్ గురించి కాదు డిస్కషన్, ఎవరు గెలుస్తారు అనేది. సో ఈవెన్ పార్టీ మెంబర్స్ కి సంబంధించి క్యాడర్లోనే క్వశ్చన్ డిబేట్ ఆ చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ హై వోల్టేజ్ డ్రామా, హై వోల్టేజ్ కంటిన్యూ అవుతున్న నేపథ్యం. సో ఇప్పటి నుంచి మీరు అన్నట్టుగా ఎగ్జాక్ట్ గా 1082 దాదాపుగా కాంగ్రెస్ ఎక్స్పెక్ట్ చేసింది 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, 30,000 మెజారిటీ. కానీ ఇప్పుడు మెజారిటీ గురించి కన్నా కనీసం బయటపడతామని డిస్కషన్ జోరందుకుంటున్న సందర్భం. బట్ ఇక షేక్పేట్ గురించి ఇంకా జరుగుతోంది. 10 రౌండ్లకు సంబంధించి రెండో రౌండ్ కి ప్రెసెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంటే కనుక వచ్చే రౌండ్లకు సంబంధించి అంటే యూసఫ్ కూడా కావచ్చు, లేకపోతే ఇటు మిగిలిన డివిజన్స్ లో ఎలా ఉండబోతోంది, అక్కడ ఎలా ఉండబోతుంది. బోరబండ కావచ్చు, మనం వెళ్ళి మాట్లాడుకున్న సందర్భం ఆ రోజు కూడా మనం మాట్లాడుకున్నాం. ఎవరు ఇక్కడ ఓపెన్ కాలేదు, వేసింది ఒకరికి చెప్పింది ఒకరికి. కాబట్టి పబ్లిక్ పల్స్ బేస్ చేసుకుని మాట్లాడుకునే క్రమంలో ఒక సైలెంట్ ఓటింగ్ అనేది గట్టిగా రిజిస్టర్ అయిన ఆ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఇప్పుడు కూడా ఆ మెజారిటీ గురించి మాట్లాడుకున్న ఆఫ్ కోర్స్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మెజారిటీ గురించి అక్కడ డిస్కషన్ జరగట్లే. అంటే ఎంత హ్యూజ్ మెజారిటీతో గెలుస్తారనే అంశానికి సంబంధించి అక్కడ డిస్కషన్ లేదు. జరుగుతోందంతా కూడా ఎటువంటి టఫ్ ఫైట్ ఉంటుంది అనేది. ఎందుకంటే ఆ క్లోజ్ కాంటెస్ట్ ఉంది ఇక్కడ బీఆర్ఎస్ కి అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ కి మధ్య. కానీ ఇంట్రెస్టింగ్ గా బీజేపీ కూడా ఓట్లు సంపాదించుకోవడం మనం చూసాం. పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి 36, 39, 10. సో దట్ షోస్ అంటే ఒక టైట్ ఫైట్ ఇస్తుంది. ఒకవేళ ఇటువంటి సందర్భంలో బీజేపీకి పోలైన ఓట్లు ఎవరికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, అది బీఆర్ఎస్ కా కాంగ్రెస్ కా. ప్రస్తుతం ఈ చర్చ జోరందుకుంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ లీడ్ లో చూసుకున్న సందర్భంలో 1000 ఓట్ల ఆధిక్యంలో ఇటు కాంగ్రెస్ ప్రస్తుతం వెళుతోంది. కానీ కార్ ఎక్కడైనా బ్రేక్ వేస్తుందా అనేది ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది.